అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా సింపుల్గా చిక్కుడుకాయను కుక్కర్లో వేసుకొని చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక నేను 1/2 kg చిక్కుడుకాయలని ముందుగా చించుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇక్కడ ముందుగా నేను సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పోపులో వేసేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇది ఒకసారి బాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ కూడా దీంట్లో అంతా వేసుకోండి. చిక్కుడుకాయలన్నీ దీంట్లో అన్నీ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్లో ఈ చిక్కుడుకాయ అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా పోపులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 3 టమాటాస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లో ఒక 1.5 స్పూన్ కారము, 1.5 స్పూను ఆర్ 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు, కారం, టమాటాలు అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చిక్కుడుకాయ బాగా ఉడికింది. ఇది ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగా పల్లీలు, నువ్వులు వేయించి పొడి చేసుకున్నానండి. అలాగే ఇంట్లో సాంబార్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే కూరల్లో గ్రేవీ కావాలన్నప్పుడల్లా ఇలా కూరలో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి, కొంచెం పల్లీల పొడి, ఇక్కడ కొంచెం సాంబార్ పౌడరు, కొంచెం కొబ్బరి పొడి అన్నీ వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోండి. ఇలా పల్లీలు, నువ్వుల పొడి అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటే అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీలాగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.